హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ అమ్మూస్ అఫీషియల్. ఈరోజు మనం చామదుంపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా చామదుంపల్ని కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత చింతపండు తీసుకోవాలి, నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత 3 నుంచి 4 ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కరివేపాకు, ఒక 4-5 లవంగాలు తీసుకొని రెడీగా పెట్టుకుందాం. ఈరోజు మనం ఈ కర్రీని ఫాస్ట్గా చేసుకునేందుకు కుక్కర్ని ఉపయోగిస్తున్నాం. ముందుగా కుక్కర్ తీసుకొని 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న లవంగాలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే ఉప్పు వేసేయాలి. ఉప్పుతో పాటు పసుపు కూడా వేసి దాన్ని కాసేపు బాగా మగ్గనించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుతూ మనం కావలసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఉల్లిపాయ మిశ్రమం ఎలా వేగుతుందో అప్పుడు మనం చింతపండు గుజ్జుని కూడా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. దీనివల్ల మనకు కర్రీ ఫాస్ట్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ కర్రీని మనం ఒక 10-15 నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం చామగడ్డలు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి చక్కగా ఇవన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరలో మనకు తగినంత కారం, ఇప్పుడైతే మేము వాడుతున్న కారం కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 నుంచి 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీరు మీకు రుచికి సరిపడా వాడుకోవచ్చు. మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసి వేసేసుకోవాలి. చూడండి, కర్రీ మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మూత పెట్టేసిన తర్వాత 4-5 విజిల్స్ రావాలి. చివరిలో ధనియాల పొడి వేయాలి. ఎందుకంటే ఇలా వేయడం వల్ల కూర బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. అబ్బా సూపర్.